గులాబీ బాస్ చిక్కుల్లో పడ్డారా? కేసీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చిందా? తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన కామెంట్స్తో బీఆర్ఎస్ పార్టీలో కలకలం చెలరేగింది. ఇప్పుడు అసలు కేసీఆర్ మీద ఈడీ ఎందుకు అటాక్ చేస్తుంది? ఆయన చేసిన తప్పేంటి? ఈ వ్యవహారం అధికారికంగా బయటకు రాకపోయినా బీజేపీ ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై అనేక మంది బీఆర్ఎస్ నేతలపై ఇప్పటికే ఏసీబీ ఈడీ విచారణ చేస్తూ ఉంటే ఇప్పుడు ఏకంగా అధినేతనే టార్గెట్ చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు హడలిపోతున్నాయి. కేసీఆర్పై ఈడీ రైడ్స్ అని వస్తున్న వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ భవితవ్యం ఏం కానుంది? అసలు ఈడీ కేసు నిజమా లేదంటే మైండ్ గేమా? తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందా? గొర్రెల స్కామ్లో రంగంలోకి దిగిన ఈడీ ఈ కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు రంగంలోకి దిగారా అంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గొర్రెల స్కామ్లో అనూహ్యంగా రంగంలోకి దిగిన ఈడీ ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్ పాత్రను నిగ్గు తేల్చాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గొర్రెల పంపిణీ పథకం 700 కోట్ల స్కామ్ అని ఆరోపణలు వస్తుండటంతో దీని వెనుక నాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని ఈడీ అంచనాకు వచ్చింది. ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో స్కామ్ జరిగే అవకాశం లేదని, అందుకే ఈ కేసు విషయంలో కేసీఆర్ను ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమైనట్లుగా రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్తో పాటు హరీష్ రావుకు ముందుంది మొసళ్ల పండుగ అంటూ రఘునందన్ రావు హెచ్చరించారు. కేసీఆర్పై ఈడీ కేసు నమోదు చేసిందని, కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారులు కేసీఆర్ కోసం వచ్చారని బిగ్ బాంబ్ పేల్చారు. కేసీఆర్తో పాటు హరీష్ రావుకు కూడా ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించడంతో ఈ కేసులో తదుపరి ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని బీఆర్ఎస్లో కలవరం మొదలైంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ బలపడే అవకాశం ఉన్న రాష్ట్రాల్లోని పలు కీలక పార్టీల నేతలపై ఈడీ ప్రయోగం ఉండొచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే కేసీఆర్పై కేసు నమోదైందని అంటున్నారు రఘునందన్ రావు. రఘునందన్ రావు వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. బీజేపీ ఎంపీ జోక్ అయితే చేసి ఉండరని కొంతమంది అంటున్నారు. మెదక్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన సందర్భంగా రఘునందన్ రావుకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మాట్లాడిన రఘునందన్ రావు మెదక్లో తన గెలుపు బూత్ కమిటీ అధ్యక్షుల గెలుపు అని అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి 1000 కోట్లు పెట్టినా వాటిని లెక్క చేయకుండా గెలిచామని అన్నారు. కేసీఆర్, హరీష్ రావు వెంకట్రామిరెడ్డికి ముందుంది ముసళ్ల పండుగ అని హెచ్చరించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఈడీ కేసు నమోదైందని అన్నారు. గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో కేసీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వైరల్గా మారింది. గొర్రెల స్కామ్లో కేసీఆర్పై ఈడీ కేసు పెట్టిందన్న ఎంపీ రఘునందన్ రావు ఎంపీ కాబట్టి ఆయనకు విశ్వసనీయ సమాచారం వచ్చిందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఈడీ ఇంకా గొర్రెల స్కామ్లో వివరాల సేకరణ దగ్గరే ఉందని, నోటీసుల వరకు రాలేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా ఈడీ నేరుగా కేసీఆర్ వద్దకొచ్చే అవకాశం లేదని, స్పష్టంగా కేసీఆర్కు నగదు చేరినట్లుగా ఆధారాలు ఉంటేనే నోటీసులు జారీ చేస్తారని గుర్తు చేస్తున్నారు. గొర్రెల స్కీమ్ కేసీఆర్ మొదటి విడత పాలనలో కాస్త బాగానే నడిచింది. రెండో విడతలో మొత్తం స్కామే అన్నది ప్రధాన ఆరోపణ. ఇందులో నేరుగా కేసీఆర్ ప్రమేయం ఉండే ఛాన్స్ లేదు. సంబంధిత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కనుసన్నల్లోని అంతా నడిచింది. అందుకే ఆయన పిఏను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వెళ్తే గిల్తే ఆ కేసు తలసాని దగ్గరకు వెళ్తుంది కానీ నేరుగా కేసీఆర్ వద్దకు వెళ్లే అవకాశం లేదని బీఆర్ఎస్లోని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. అయితే కేసీఆర్తో మైండ్ గేమ్ ఆడేందుకు, కేసులలో ఇరుక్కుపోతున్నారని బెదిరించేందుకు ఈ తరహా ప్రకటనలు బీజేపీ నేతలు చేస్తున్నారన్న అభిప్రాయం కూడా గులాబీ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. అయితే ఒకవేళ నిజంగానే కేసీఆర్ను గొర్రెల స్కామ్ కేసులో ఈడీ విచారణ చేసి ఆయనను ఈ కేసులో ఇరికిస్తే పరిస్థితి ఏంటి అన్న చర్చ కూడా ఉంది. ఇప్పటికే వరుసగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీఆర్ఎస్ కేసీఆర్ను గనక ఈడీ ఇబ్బంది పెడితే మరింత పతనమవడం ఖాయమని అంటున్నారు.
చూడాలి మరి భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అన్నది.